ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏమంటే కూడా చైర్మన్గా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతకుముందు 2 ఏళ్ల అనుభవం చూసి మళ్ళీ ఈ 2 రోజులు నేను ఇక్కడ సమాచారం అంతా చూశాను, అంతా తెలుసుకొని మరి ఈరోజు ఈ యొక్క కుడాకు పోయిన 5 ఇయర్స్లో ఏం జరిగింది, ఈ 5 ఇయర్స్లో ఎంత ఆదాయం వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయాలి అనే ఉద్దేశంతో మరి ప్రశ్నలు పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కసారి ఏమైందంటే నిన్న జరిగినంత వరకు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి. అనాధికార లేఅవుట్ వచ్చేసి సుమారు 270-280 పైన ఉన్నట్టు తెలిసింది. ఈ అనధికార లేఅవుట్లు ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ ఉన్నట్టు గ్రామ పంచాయతీ వాళ్ళు సెక్రటరీస్లు వీళ్ళు ఏమంటే ఆన్లైన్లో ప్రతి ఒక్కటి కూడా లేఅవుట్ అప్రూవ్ చేయాలి. ఆన్లైన్లో చేయకుండా వాడు అక్కడనే చేస్తూ వాడు ఏదన్నా అనుకుంటే వాళ్ళ పూర్తి అవగాహన లేకుండా ఉంది. అందుకని దీనికి అనాథరైజ్ లేఅవుట్ అరికట్టాలంటే దీనికి అవగాహన కల్పించడానికి ఒక డివిజన్ వారీగా పంచాయతీ సెక్రటరీలందరినీ పిలిపించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ఆన్లైన్లోనే మీరు లేఅవుట్ చేయాలి అని చెప్పేసి విధంగా అవగాహన సదస్సులు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. నిన్న డిపిఓను కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఈ డివిజన్ల వారిగా మీటింగ్ పెట్టాలా. కొన్ని జాగాలు ఏమైందంటే అక్కడక్కడ లేఅవుట్స్ చేశారు. లేఅవుట్స్ చేసి కొన్ని ఓపెన్ ప్లేస్లు కానీ రోడ్స్ కానీ వేసి కంపల్సరీగా ఆ పంచాయతీకి కానీ లేకుంటే కూడా కానీ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ హ్యాండర్ చేయాలి, రోడ్లు గిఫ్ట్ ఇచ్చేయాలి. ఈ గిఫ్ట్ ఇచ్చేది కొన్ని జాగాలలో నా దృష్టికి నిన్న వచ్చింది. ఒకటి ప్లాన్ తెచ్చాడు. ఆడేమో ఒక ప్లాన్ అప్రూవల్ మాదిరి ఉంది, ఇంకొక ప్లాన్ సొంతం చేసి పార్కులు ఇచ్చిన స్థలములు కూడా ప్లాట్ వేసి అమ్మేసినాడు. అవి కూడా జరిగిన అవకతవకలు. ఇట్లా జరిగినటువంటి మోసం చాలా జరిగినాయి. ఇవన్నీ మేము అరికట్టాలంటే పగడబందీగా ఈ యొక్క కూడాను అభివృద్ధి చేయాలంటే అందరి స్టాఫ్తో కూడా అందరినీ మాట్లాడి వాళ్ళు అందరం కలిసి మేమందరం దీని మీద ఫస్ట్ డివిజన్ మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మేము ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అవకతవకలు జరిగిందంటే ఒక వారం 10 రోజులు టైం ఇచ్చి ఇమ్మీడియట్గా మేమే ప్లేస్కి వెళ్ళిపోతాం. ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడికైనా అవకతవకలు జరిగినట్టుగా తెలిసిందంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. వదిలిపెట్టే సమస్య లేదు. అదేవిధంగా ఎన్టీఆర్ టౌన్షిప్ మధ్యతరగతి ప్రజల కోసం అన్ని వసతులతో అందుబాటులో ఉండేదానికి ప్రభుత్వము మంచి వసతులతో వాళ్ళకి తక్కువ రేట్లో ప్లాట్లు ఇచ్చేదానికి అంటే మన అర్బన్ డెవలప్మెంట్ నుంచి డెవలప్ చేసి మన ప్లాట్లు వేసి రోడ్స్ వేసి అతి తక్కువ రేట్లో వాళ్ళకి ఇచ్చేదానికి బనవాసి దగ్గర యమునూరు కంటే 5 కిలోమీటర్లు ఉంటుంది. సుమారుగా 110 ఎకరాలు తీసాము, లేఅవుట్ చేశాము. అదేవిధంగా ఆర్లగడ్డలో కూడా 14 ఎకరాల 39 సెంటు, బేదంచెల్ల బుగ్గానిపల్లె దగ్గర 14 ఎకరాల 59 సెంటు. అయితే బనవాసి దగ్గర ఆల్రెడీ ప్లాట్లు వేశారు, అతి తక్కువ రేటుకి ఇచ్చారు. అది కొన్ని ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ జరిగినాయి, రిజిస్టర్ కూడా అమ్మేసినారు కూడా తరపున. ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కలగాలంటే పబ్లిక్ కూడా అతి తక్కువ ధరకి, చాలా తక్కువ, అమ్మేదిన వరకు 5 కిలోమీటర్లు అంటే చాలా తక్కువ. ప్రైవేట్గా అమ్మేదానికి రేటుకు ఈ దీనికి చాలా తక్కువ ఉంది రేటు. కాబట్టి ఎవరినైనా ప్లాట్ కావాలన్నా చేయాలన్నా కూడా ఆఫీస్లో ఉంటారు, మా భాస్కర్ ఉంటాడు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు, మీరు కన్నా అప్లై చేస్తే తప్పకుండా మేము అతి తక్కువ ధరకు ఇచ్చి రిజిస్టర్ జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇది పక్కా ఆధారాలతో కూడా పగడబందీగా మేము లేఅవుట్ చేసి అమ్ముతున్నాం. పక్కగా లేఅవుట్ అయితే కూడా అప్రూవ్ తీసుకొని పగడబందీగా అమ్ముతున్నాము. అదేవిధంగా గత ఉన్నటువంటి చైర్మన్ కానీ ఆ ఉన్నటువంటి ఆ టైంలో చాలా అవకతవకలు జరిగినాయి. నేను ఒకటే అడుగుతున్నా, నేను నిన్ననే చెప్పాను, ఎక్కడైనా సరే ఆ 2 ఇయర్స్లో ఏదైనా అవకతవకలు జరిగి బయటపడిందంటే మాత్రం బయటపడతాయి. చాలా జరిగినాయి, మా దృష్టికి చాలా వచ్చినాయి. అయితే ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా 2-3 విచారించేదండి.
అది పూర్తి పగడబందిగా చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాం. ఇది ప్రభుత్వానికి చీఫ్ మినిస్టర్ కూడా మేము లెటర్ పంపి అవకతవకల మీద ఎంక్వైరీ చేసి ఈ ఎంక్వైరీ కింద ఏదైనా తప్పు జరిగిన తర్వాత జైలుకు పోక తప్పదు. అతి చర్యలు దీని మీద కఠినంగా ఉంటాయి. ఎందుకంటే ఇలా కుడాక్ ఆఫీస్కు ఇలా నష్టం చేసే పరిస్థితి, ప్రభుత్వానికి నష్టం చేసే పరిస్థితి ఎవరు చేసినా వాళ్ళని ఉపేక్షించలేదు. వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.